దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ప్రత్యేకముగా మరి మీ మధ్యలో దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు క్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకమైన దేవుని మాటను నేను ఈరోజు మీకు బోధించాలని ఆశపడుతూ ఉన్నాను. 2000 సంవత్సరాల క్రిందట యేసు క్రీస్తు వారు మన కోసము ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆ తర్వాత ఆయన సిలువ వేయబడ్డాడు. మరి ఏప్రిల్ మాసము 3వ తారీఖు మరి శుక్రవారము, శుభ శుక్రవారముగా మరి పరిగణించబడుతున్నటువంటి ఈ దినము ప్రత్యేకంగా ప్రపంచ మానవాళికి వెలుగును ఉదయించినటువంటి దినముగా ప్రజలు అందరూ దీని ఒక దైవీకమైనటువంటి విడుదల దినముగా, వెలుగు కలిగినటువంటి దినముగా, మేలు పొందిన దినముగా ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ జరుపుకుంటారు. ఎందుకు అంటే శుభ శుక్రవారము, గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారము ఎందుకు ప్రజలు ఆచరిస్తారు, దాన్ని అవలంబిస్తారు, దాన్ని ఎందుకు పాటిస్తారు అంటే యేసు సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టాడు. యేసయ్య మరణించాడు. మనందరికీ రావలసినటువంటి మరణాన్ని ఆయన తీసుకొని ఆయన ఒక్కడే మనకు బదులుగా ఆయన ఒక్కడే సిలువలో మనందరి నిమిత్తము ఆయన బలియాగమయ్యాడు. యేసుక్రీస్తు సిలువలో మరణించడానికంటే ముందు యేసుక్రీస్తు వారిని ఉదయము 9 గంటలకు సిలువకు వేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువ మీద వ్రేలాడుతూ ఉన్నాడు. సిలువ మీద వ్రేలాడుతూ ఉన్నప్పుడు ఆ 6 గంటల వ్యవధిలో, ఆ 6 గంటల సమయములో దేవుడు 7 మాటలు ప్రపంచానికి దేవుడు మరి చాటి చెప్పడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడైనా ఏ కుమారుడైనా ఏ కుమార్తె అయినా దేవుని బిడ్డలు మరి యేసు క్రీస్తు వారు సిలువలో పలికినటువంటి ఆ అద్భుతమైనటువంటి మాటలను స్మరించుకోకుండా, మరి వినకుండా, దాన్ని ఆచరించకుండా, దాన్ని జరిగించకుండా ఏ ఒక్కరు కూడా ఉండలేరు. ఎందుకంటే దేవుడు ఆ 6 గంటల వ్యవధిలో అద్భుతమైనటువంటి జీవితాలను మార్చగలిగే, జీవితాలను నిలబెట్టగలిగేటువంటి అద్భుతమైన దేవుని మాటను దేవుడు వివరించాడు. దేవుడు పలికాడు 7 మాటలు. ఎన్నో మాటలు ఉన్నాయి, ఎన్నో మాటలు దేవుడు మాట్లాడాడు. కానీ సిలువ ఎక్కిన సమయంలో మాత్రము ఆ సిలువ మీద ఉంటున్నప్పుడు పలికినటువంటి 7 మాటలు ప్రపంచ మానవాళిని ప్రభావితము చేసింది. అందుకే మనము ఏ మందిరంలో చూసినా, ఏ దేశంలో చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా యేసయ్య సిలువలో పలికినటువంటి ఆ అద్భుతమైన మాటల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు మాట్లాడుతారు అంటే ఆ 7 మాటలు మనిషి జీవితాన్ని మారుస్తుంది. ఆ 7 మాటల్లో ఉన్న సంపూర్ణత మానవుని జీవితాన్ని, మరి దేవునికి దూరముగా ఉన్నటువంటి పాప జీవితంలో ఉన్నటువంటి మనిషిని కట్టడానికి, పతనమైపోతున్నటువంటి మనుషులను, పాపములో మొగ్గుతూ ఉన్నటువంటి మనుషులను, మరి వ్యాధితో, బాధలతో, హింసలతో హింసించబడుతున్నటువంటి బిడ్డలను ఓదార్చడానికి, ఆదరించడానికి, ప్రేమించడానికి, క్షమించడానికి, దీవించడానికి దేవుడు పలికినటువంటి అద్భుతమైన మాటలు 7 మాటలుగా దేవుడు మనతో మాట్లాడాడు. అందులో ఒక్క మాటను మనం ఈరోజు జ్ఞాపకము చేసుకుందాం. దేవుని బిడ్డలారా, 7 మాటలలో మొదటి మాట మరొక్కసారి మనము చూసుకుందాము. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే, యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పెను. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్పెను. సిలువలో మొట్టమొదట పలికినటువంటి మాట, యేసు క్రీస్తు వారు పలికినటువంటి మాట ఏంటిదంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక
వీరిని క్షమించండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదట యేసుక్రీస్తు వారు మరణించడానికంటే ముందు ఇంకా కొన్ని గంటలైతే తన ప్రాణాన్ని ఈ లోకములో నుంచి వదిలిపెట్టి మరి దేవుడు వెళుతూ ఉంటుండగా దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి మంచి హితమైనటువంటి మాట ఏంటిదంటే క్షమాపణ. ఏంటిది? దేవుడు క్షమించమని చెప్తా ఉన్నాడు. మనిషిగా బ్రతకాలంటే మనిషి ఎలాగ బ్రతకాలి దేవుడు మనకు నేర్పిస్తున్నాడంటే ఆయన స్వరూపములో, ఆయన పోలికలో, ఆయన యొక్క స్వభావముతో దేవుడు మనుషులను చేశాడు. కాబట్టి భూమి మీద యేసుక్రీస్తు వారు మనుషులు ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాడంటే క్షమాపణ గుణము, క్షమించే గుణము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించండి అంటే యేసుక్రీస్తు వారు సిలువలో ఆ ప్రాణము పెట్టడానికంటే కొన్ని గంటల వ్యవధిలో యేసు ప్రభును హింసించారు, చెడ్డ మాటలాడారు, దుర్భాషలాడారు, ఆయన వస్త్రములను లాగేసుకున్నారు, అనేకమైనటువంటి హింసించబడ్డాడు యేసుక్రీస్తు వారు. అయితే హింసించిన వారిని సహితము, నిందించిన వారిని సహితము యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డప్పుడు యేసుక్రీస్తు వారి వైపు ఒకరు కుడివైపున ఒకరు ఎడమ వైపున ఒకరు, ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. అందులో ఒక దొంగ ఏమంటున్నాడంటే నిందిస్తున్నాడు, నువ్వు దేవుని కుమారుడవే కదా, నువ్వు దేవుని కుమారుడవైతే నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అవహేళన చేస్తూ మాట్లాడారు. దేవుని ప్రియులారా, అయితే దేవుడు అంటున్నాడు మనుష్యులముగా మనం బ్రతుకుతున్నప్పుడు యేసు స్వరూపములో, యేసు సారూప్యములో, యేసు స్వభావములో మనము క్రీస్తును ధరించుకొని ఈ లోకములో బ్రతుకుతున్నప్పుడు నువ్వు కలిగి ఉండాల్సినటువంటి మొట్టమొదటి గుణం ఏంటిదంటే క్షమాపణ గుణము కలిగి ఉండాలి. నువ్వు యేసుక్రీస్తు బిడ్డవు అని ఎలా తెలుపబడుతుంది, ఎలా ప్రజలు నిన్ను గుర్తిస్తారు అంటే నీ లోపల క్షమించే హృదయము బట్టి నువ్వు యేసుక్రీస్తు వారి బిడ్డవు అని గుర్తిస్తారు. హల్లెలూయా. ఎదుటివారు మనల్ని ఎంత హింసించినా, అవహేళన చేసినా, అవమానించినా, మనల్ని ఎన్ని సూటిపోటు మాటలతో మనల్ని నిందించినా మనం ఏమి చేయాలంటే వారిని క్షమించాలి. క్షమాపణ గుణము లేకపోతే, క్షమించే మనసు లేకపోతే నువ్వు ఎన్ని ఉపవాసాలుండి ప్రార్థన చేసినా, నువ్వు ఎన్ని రోజులు దేవుని సన్నిధిలో గంటలు గంటలు ప్రార్థన చేసినా క్షమించే మనసు నీకు లేకపోతే నువ్వు చేసే ప్రార్థనా ఫలాన్ని నువ్వు పొందుకోలేవు. నీ ఇంటి వారు నువ్వు క్షమించలేకపోతే, నీ సొంత భర్తను నువ్వు క్షమించలేకపోతే, నీ భార్యను క్షమించలేకపోతే, నీ పొరుగు వారిని క్షమించలేకపోతే మన జీవితాలు దేవుని దృష్టికి ఎలాగుంటాయంటే ఆశీర్వదించబడలేని జీవితాలుగా, మనము శపితమైనటువంటి జీవితాలుగా మనం ఉండగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలను మనము పొందుకొని దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క సొత్తు అయినటువంటి ప్రజలుగా, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలకు మనము కర్తలుగా ఉండాలంటే ఆయన లాంటి మనస్సు మనము కలిగి ఉండాలి. ఎందుకు అంటే కీర్తన గ్రంథము 86:5 ఈ మాట సెలవిస్తా ఉంది, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. యేసుక్రీస్తు వారు సిలువలో ఎందుకు క్షమించాలి అని చెప్తున్నాడంటే ఆయనంట దయాళుడంట, క్షమించుటకు సిద్ధమైనటువంటి మనస్సు కలిగిన వాడు. యేసుక్రీస్తు వారు అలాంటి మనస్సు కలిగి ఉన్నాడు, క్షమించుటకు సిద్ధమైనటువంటి మనస్సు కలిగి ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనము కూడా ఇతరులను క్షమించే హృదయం ఉండాలి. నీ తల్లిని క్షమించే హృదయం ఉండాలి, నీ అన్నలను క్షమించే హృదయం ఉండాలి, నీ తోబుట్టులను క్షమించే హృదయం ఉండాలి, నీ సొంత భార్యను క్షమించే హృదయం ఉండాలి, నీ భర్తను క్షమించే హృదయం ఉండాలి. ఒకే కుటుంబంలో ఉంటారండి, భార్య భర్తలకు మధ్యలో గొడవలు వచ్చాయి అనుకోండి, భార్య ముఖం భర్త చూడడు, భర్త ముఖం భార్య చూడదు. తల్లి బిడ్డలను బెదిరించిందనుకోండి, కోప్పడింది అనుకోండి, నెలలు గడుస్తాయి, ఆ తల్లి ముఖము పిల్లలు చూడరు. హల్లెలూయా. దేవుడు సెలవిస్తా ఉన్నాడు, యేసుక్రీస్తు వారికి క్షమించే మనస్సు ఉందట.
మరి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మనము కూడా అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొందుముగా. కానీ ఫిలిప్పీ భక్తుడు అంటాడు, యేసు క్రీస్తు మనస్సును మనము ధరించుకోవాలంట. యేసయ్య మనస్సు క్షమించే మనసు, ఎంత ఘోర పాపినైనా క్షమించేటువంటి హృదయం కలిగినటువంటి మనసు మనకు ఉండాలి. ఇతరులను క్షమించే హృదయం ఉండాలి. ఇతరుల పట్ల నీ వైఖరి ఎప్పుడు చూసినా చెడాపెడా తిట్టేటువంటి స్వభావం ఉండకూడదు. కానీ ఎలాంటి స్వభావం ఉండాలి? క్షమించే హృదయం ఉండాలి. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనాన్ని చూసుకుందాం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుని లేఖనం ఏ రీతిగా సెలవిస్తా ఉందంటే, ఒకరి ఎడల మీరు ఎట్లా ఉండాలి? కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును క్షమించండి. మరి అదే రకంగా కొలసీలకు రాసినటువంటి పత్రిక 3:13లో దేవుని మాట చూద్దాం. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన ప్రకారము అలాగున మీరును క్షమించుడి. హల్లెలూయా. మీరు ఒకరి పట్ల ఒకరు దయాళుత్వము కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు సహించుకునే గుణం ఉండాలి. క్షమాపణ ఏం చేస్తుందంటే ఇతరుల ఎడల దయను చూపిస్తుంది. క్షమాపణ ఏం చేస్తుందంటే నువ్వు సహించుకునే వ్యక్తిగా చేస్తుంది. యేసు క్రీస్తు వారు సిలువలో ఈ మాట ఎందుకు పలికాడంటే నువ్వు సహించుకోవాలి. ఎంత ఘోరమైనటువంటి అపరాధము నీ ఎదుటి వారు నీకు చేసినా, నీకు కానరాని మాటలు అన్నా, నిన్ను నిందించినా, నిన్ను హింసించినా, మీకు విరోధముగా మాట్లాడిన దేవుని మాట సెలవిస్తుంది, ఒకనినొకడు సహించుకోవాలి, భరించుకోవాలి. అంతే. యేసు క్రీస్తు వారు నేర్పే పాఠం ఏంటిది అంటే క్షమాపణలో నువ్వు సహించాలి. నీ భర్త అంటే నువ్వు సహించుకోవాలి. నీ భార్య నిన్నంటే నువ్వు సహించుకోవాలి. కొన్ని విషయాలలో పిల్లలు తల్లులు బెదిరించినప్పుడు సహించుకోవాలి. ఎదుటి వ్యక్తులు, నీ పొరుగువారు, నీ బంధువులు, నీ స్నేహితులు కానరాని మాటలు మనం అంటున్నప్పుడు వారికి విరుద్ధముగా మనము వారితో దెబ్బలాడకూడదు, గొడవలు చేసుకోకూడదు. హల్లెలూయా. వారి మధ్యలో ఏముండాలంటే సహించే గుణం ఉండాలి. సహించే గుణము ఎక్కడి నుండి వస్తుందంటే నువ్వు క్షమించే మనసు నీకుంటే నువ్వు సహిస్తావు. క్షమాపణ నీకు లేదనుకోండి, నువ్వు ఓర్చుకోలేవు. ఓర్చుకోలేని వారు క్షమించలేదు. క్షమించలేని వారు ఇతరుల పట్ల దయ చూపించలేదు. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరైనప్పటికీ, నువ్వు ఎక్కడి నుండి దేవుని మాట వింటున్నావో, మన జీవితంలో దేవుడు మనం బ్రతకాలి, మనం దీవించబడాలి, మనము ఉన్నతమైన స్థానంలోనికి ఎదగాలి, ఉన్నతంగా నువ్వు దీవించబడాలి అంటే నువ్వు నేర్చుకోవాల్సినటువంటి, ఎక్కాల్సినటువంటి మెట్టు ఏంటిదంటే క్షమాపణ. నువ్వు క్షమించే మనస్సు నువ్వు కలిగి ఉండాలి. నువ్వు దేవుని దగ్గర యేసయ్యా నీ వలే క్షమించే మనసు నాకు కావాలి, నీ వలే నాకు క్షమించే మనసు కావాలి. నువ్వు క్షమిస్తున్నావంటే నీ ఎదుటి వారిని నువ్వు ప్రేమిస్తున్నావు. ఇండైరెక్ట్గా అంతరార్థంలోనే నువ్వు ప్రేమిస్తున్నట్టుగా నువ్వు చూపెడుతున్నావు. నీ ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నావంటే ఎదుటి వారు నీ ఎదుట తప్పు చేసినప్పుడు దేవుని బిడ్డలారా నీ ప్రేమను వ్యక్తపరుస్తున్నావు. నేను ప్రేమిస్తున్నాను అని చెప్పకుండానే క్షమిస్తావు. ఆమేన్. నీ ప్రేమ కనపడకుండానే వారు చేసినటువంటి తప్పిదాలను మనం ఏం చేస్తామంటే క్షమిస్తాము. క్రీస్తు వలె మనము కూడా ఈ లోకంలో బ్రతకాలి అంటే, ఉన్నతమైన స్థానాలు మనము జయించాలి, ఉన్నతమైన స్థానంలోనికి మనం వెళ్ళాలి అంటే, మనము యేసు ఇచ్చే ఆశీర్వాదాలన్నీ సొంతము చేసుకోవాలంటే యేసులాగా మనం ప్రేమించాలి, యేసులాగా ఇతరుల పట్ల మనం దయ చూపించాలి, యేసులాగా మనం ఏం చేయాలంటే క్షమించడం నేర్చుకోవాలి, యేసులాగా మనము సహించడం నేర్చుకోవాలి. ఇవన్నీ క్షమాపణలో కూడుకున్నటువంటి ఒక అంతరార్థముగా మిగిలిపోయి ఉంటుంది. దేవుని బిడ్డలారా, క్షమించుట అనగానే 2 అక్షరాల పదం క్షమించండి. 2 మాటలతో క్షమించండి అంటే
ఎంతో అర్థం అందులో దాగి ఉంది. సహించుకొని, ఓర్చుకొని, ఇతరుల పట్ల ప్రేమ చూపించి, దయ చూపించి ఏం చేస్తారంటే క్షమిస్తాము. ఎవరైనా చేజారి గ్లాసును ఏదో ఒకటి పడిపోయింది అనుకోండి, సారీ అండి అనగానే తిట్టాల్సినటువంటి మాట కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ మనల్ని ఆవేశములోనికి, కోపములోనికి, పాపములోనికి ముందుకు నడిపించకుండా, నరకములోనికి మనల్ని నెట్టివేయకుండా క్షమాపణ అనేది దేవుని దయాగుణాన్ని చూపించే దిశగా మనల్ని నడిపిస్తుంది. ఆమేన్. కాబట్టి యేసు క్రీస్తు వారు చనిపోవడానికంటే ముందు మనకు మాదిరిగా ఏం చెప్పాడంటే, తల్లులారా, తండ్రులారా, సోదరి సోదరుడా, నువ్వు ఎలా బ్రతకాలంటే, నేను చనిపోతున్నాను, మరలా తిరిగి నేను వస్తాను, నేనొచ్చు వరకు మీరేం కలిగి ఉండాలి? ఒక్కరినొక్కరు ప్రేమించుకొని, సహించుకొని, క్షమించండి. నేను వచ్చే వరకు మీరు ఇలాంటి కార్యాలు చెయ్యండి. మరి పరలోకపు తండ్రి ఆయన రెండవ రాకడలో వచ్చే వరకు ఆయన మరణించి మరలా తిరిగి లేచి మరలా తిరిగి యేసుక్రీస్తు వారు మన దగ్గరకు వస్తారు. మరి ఆయన వచ్చే వరకు మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి, సహించుకొని, ప్రేమతోని, దయాలుత్వము కలిగి, ఇతరుల పట్ల నువ్వు జాలి చూపించే మనస్సు కలిగి ఉండాలని. అందుకే దేవుడు అంటున్నాడు, వీరేమి చేయుచున్నారో కనుక వీరిని క్షమించండి. నువ్వు అనుకోవాలి, అయ్యో వీరికి యేసు ప్రభువు తెలియదేమో, దేవుని వాక్యం తెలియదేమో, అయితే నేను క్షమిస్తున్నాను, క్షమించండి ప్రభు, క్షమిస్తున్నాను అని మన హృదయంలో ఎప్పుడైతే అలాంటి భావనతో మనం మాట్లాడుతామో, దేవుని బిడ్డలారా, ఏం జరుగుతుందంటే, నువ్వు ఎప్పుడు క్షమిస్తావో ఎదుటి వ్యక్తి తప్పు చేసినప్పుడు దాని యొక్క ఆశీర్వాదం, ఆ ఫలము యొక్క కీడును మేలుగా నీ మీదికి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఆ వ్యక్తి అన్నప్పుడు, జరిగినప్పుడు జరిగే కీడు మనకు కలగదు, కానీ ఆ కీడులో నుంచి మనకి ఏమొస్తుందంటే రెండంతల ఆశీర్వాదం వస్తుంది. వారికి తెలియదులే అని నువ్వు ఎప్పుడైతే సర్దుకుపోతావో, క్షమిస్తావో, దేవుని బిడ్డలారా, మన ఇంటిలోనికి, మన మీదికి, మన జీవితాల మీదికి దేవుని మహిమ దిగి వస్తుంది, దేవుని ప్రేమ దిగి వస్తుంది, దేవుని దైవికమైన ఆశీర్వాదాలు దిగి వస్తాయి. హల్లెలూయా. కాబట్టి మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగి జీవించుదుముగాక. ఒకరి ఎడల ఒకరము మనము క్షమించుకునే క్షమాపణ గుణాన్ని మనము కలిగి ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. సిలువలో పలికినటువంటి దేవుడు మొదటి మాటను బట్టి, ప్రభువా నేను ఇతరుల పట్ల క్షమాపణ కలిగి ఉండాలి అని ప్రతి ఒక్కరము రెండు చేతులు ఎత్తి ప్రార్థన నాతో కలిసి ఏకీభవించింది. నమ్మకమును పరిశుద్ధుడు అయిన యేసు నీకు వందనాలు అయ్యా. ఈ ఉదయకాలము నువ్వు మాట్లాడిన మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుము అన్న ఆ క్షమాపణ మనస్సును గురించి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు అయ్యా. మేము ఈ లోకములో దీవించబడినటువంటి బిడ్డలముగా, ఆశీర్వదించబడిన బిడ్డలముగా మేము ఉండుటకు తండ్రి మాకు క్షమాపణ అనే హృదయాన్ని దయచేయండి, క్షమాపణ అనే మనస్సు మాకు దయచేయండి. మేము ఒకరి ఎడల ఒకరము సహించుకొని దయాలుత్వముతో, ప్రేమతో ప్రభా నేను క్షమించే మనస్సు కలిగి ఈ లోకములో వర్ధిల్లే బిడ్డలముగా మేము ఉండునట్లుగా సహాయము చేయమని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.